హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వెళ్తూ ఉన్నాము, జర్నీలోనే అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసాము. చూసారా, పొగాకు తోటలు, పామలు తోటలు, మొత్తం రోడ్ అంతా ఇవే ఉన్నాయి. చాలా బాగుంది. ఆల్మోస్ట్ వచ్చేసాము. రోడ్ బాగాలేదు దగ్గరికి వెళ్తున్న కొద్దీ. ఇక్కడైతే రామఫలం ఉందండి. ఇవి చాలా తక్కువ దొరుకుతాయండి. ఇందులో రోగనిరోధక శక్తి, అలానే చాలా రకాలైన విటమిన్స్ ఉంటాయంట. మధుమేహం ఉన్న వాళ్ళకి బాగుంటుందంట. ఇంకా అలానే సి విటమిన్ ఉంటుందంట. చాలా మంచి అంట. చాలా రేర్గా దొరుకుతాయి. ఎక్కడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా ఒకటి తినేయండి. వచ్చేసాము. ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్న ఫంక్షన్ అండి, ఇంట్లో వాళ్ళ వరకే, దగ్గర వాళ్ళ వరకే చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ ముగ్గులు చూసారా వాకిట్లో? అబ్బా, అసలు ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేసారు. ఇంటి బార్డర్ ఎక్కడ వరకు ఉంటుందో అంతంత ముగ్గులు వేసేసారండి. అసలు ఎంత ఓపికో కదా వాళ్ళకి. అలా జరిగిందండి బుడ్డోడితో. ఇంకా మా అమ్మ అయితే హడావుడి చేస్తుంది. సో దాన్ని క్యాప్చర్ చేద్దామని చెప్పి చేశాను. ఇక ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాం. డబుల్ కా మీఠా, బగార్ రైస్, చికెన్, మటన్, ఇంకా ములక్కాయ కూర, సాంబారు, ఐస్ క్రీమ్, పాన్, రకరకాలన్నీ కుమ్మేసాము. కుమ్మేసిన తర్వాత మళ్ళీ బుడ్డోడితో కొంచెం టైంపాస్ చేసాం అనమాట. వాళ్ళ మమ్మీ కనిపించకుండా వాడికైతే ఐస్ క్రీమ్ పెట్టేసాము. ఈ వీడియో చూసి మా మీద గొడవ పెట్టుకుంటుంది ఐస్ క్రీమ్ పెట్టామని. వాడితో ఇంకా చాలాసేపు టైం పాస్ చేసాము, గోల. ఐస్ క్రీమ్ కోసం వాళ్ళ మమ్మీ ఇంకా రైస్ తీసుకొచ్చి పెట్టడానికి ట్రై చేస్తే అస్సలు రైస్ అయితే తినట్లేదు. ఐస్ క్రీమ్ కోసం అయితే రెడీ అయిపోతున్నాడు. అదిగోండి వాళ్ళ అమ్మ పెడుతుంది, అస్సలు తినట్లేదు. ఐస్ క్రీమ్ చూసి ఇంకా రైస్ ఏం తింటాడు పాపం, దానికి తెలియదు కదా, పెడుతుంది. ఎట్లా తింటున్నాడు, ఒక ముద్ద తింటే 4 ముద్దలు ఊసేస్తున్నాడు. అలా ఎలానో టైం పాస్ చేసేసాము. ఇంకా తర్వాత పొగాకు తోటకి, ఇంకా నిమ్మ తోట ఉంది, కొబ్బరి తోటలు అన్నీ చూసి వచ్చాము. ఎలా నడుస్తున్నాడో చూసారా డిఫరెంట్గా. అవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసేయండి. పొగాకు ఏంటంటే అది అసలు ఎలాగా పండిస్తారు, ఎప్పుడు కోత కోస్తారు, వాటిని బట్టీల్లో ఎలా కాలుస్తారు, ఎలా గ్రేడ్ చేస్తారు, వాటిని ఏం చేస్తున్నారంటే కాల్చిన తర్వాత మంచుకి కొంచెం సేపు ఉంచుతున్నారు. ఎందుకంటే బాగా ఎండిపోయి క్రష్ అయిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం మెత్తబడితే వాటిని చుట్టడానికి మనకి ట్రాన్స్పోర్ట్కి మంచిగా ఉంటాయంట. సో దానికోసం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం ఆ బట్టీలు, తోటలు, వాటిని ఎండబెట్టడం అవన్నీ చేశాను వీడియో. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. మరి మీరు కూడా చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.